క్రిస్టియన్ గురించి, ముసలాళ్ళ గురించి, అందరి గురించి ఉంది. ఇప్పుడు యువత ఉన్నారు మన దేశంలో, మన రాష్ట్రంలోనే యువత చాలా మంది ఉన్నారు, అవునా కదా? యువత ఇప్పుడు ముసలాళ్ళ గురించి, పెద్దల గురించి, అందరి గురించి వదిలే, అందరికీ చదివిన తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు జగన్, అవునా కదా? వచ్చిన వెంటనే మీరు రాగానే మీకు ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మేము జాబ్లు వచ్చేలా చేస్తా అన్నాడు, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరిని అడిగినా సరే మీకు ఉద్యోగం ఉందా అంటే ఉందని అని చెప్తారా, లేదని చెప్తారా? ఒక మాట చెప్పండి. జగన్ రాగానే మనకి ఉద్యోగాలు ఇచ్చాడా? జగన్ రాగానే ఉద్యోగాలు ఇచ్చాడా? వాలంటీర్ ఉద్యోగం ఎంతమందికి ఇచ్చాడు? ఒకసారి ఆయన చెప్పేదండి అన్న చెప్పేదనండి. జగన్ వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకు మాత్రమే వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాడు, అవునా కదా? అవునా కదా? అవునా కదా? అది కూడా ఒకసారి అండి. అది తెలుగుదేశం పార్టీలో ఓకే, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా వాలంటీర్లు. కానీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇస్తే వైసీపీ వాళ్ళు చేసిన దౌర్జన్యం మొత్తం కూడా వీళ్ళు చేస్తే వీళ్ళకి తెలిసిపోద్ది కాబట్టి తెలుగుదేశంలో ఉన్న ఏ యువత కూడా వాళ్ళు వాలంటీర్ ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక కూడా ఈ ఉపాధిలో ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి 5,000 జీతం కాకుండా 10,000 జీతం ఇచ్చి వాళ్ళని ఎందుకు ఉంచుతూ ఉన్నారు? కానీ వాళ్ళు తప్పేం లేదు. కానీ అక్కడ తప్పు చేసిందంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి, అవునా కదా? అవునా కదా? అవునా కదా? ఇప్పుడు అక్కడ అవునా కదా? ఇప్పుడు వీళ్ళు కష్టపడి ఇక్కడ జాబ్ ఏం లేక వాళ్ళు ఇచ్చిన ఏదో 5,000 కోసం వాళ్ళు ఏదో కష్టపడి పని చేస్తున్నారు. అది కూడా జగన్ చేస్తాడని ఇలాగా తప్పుడు వాళ్ళతో చేపిస్తాడని కాదు. కానీ వాళ్ళకి బయట ఏ జాబులు లేక ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో కొంచెం ఆర్థిక సాయం చేద్దామని 5,000కే శాలరీకే వాళ్ళు జాబ్ చేసుకున్నారు, వాలంటీర్ జాబ్. ఇప్పుడు కూడా అది కూడా జాబ్ కూడా మానేయడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాబ్ మానేయడానికి కారణం ఎవరు? ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా మా జగన్ అని వాలంటీర్లు తిరిగేవారు, అవునా కదా? ఇప్పుడు చాలా మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఓకే, టీడీపీ అయితే కన్ఫర్మ్ గా రాదు, జనసేన కూడా రాదు. వైసీపీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేయడానికి కారణం ఒకటే, జగన్ చేసిన అక్రమాలు అన్ని కూడా బయటపడుతున్నాయి, అవునా కదా? మన రుచికొండ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన రుచికొండ ఎంత బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళి కొండ మొత్తాన్ని చెక్కేసి అరగుండు మొత్తాన్ని చేస్తాడా లేదా? అదే అక్కడ కొండ కాకుండా మనకి ఏదైతే నార్మల్ గా భూములు ఉన్నాయో వాటిలో ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఏదైతే అంతా కాదని మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అవునా కదా? 5 ఏళ్ళు రాజకీయంలో ఉండి మంచి పదవులు ఉన్నాడు, అవునా కదా? ఇప్పటికి వచ్చి ఒకసారి అన్న ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు గురించి, మన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏ రోజైనా ఒక్కరోజైనా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్కరోజైనా మాట్లాడా? మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయ్యి మన వైజాగ్ అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాడు. మరి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వరకు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడుకుంటా స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎవరు గెలిస్తే అన్న ఒకసారి ఇప్పుడు గెలిస్తే వచ్చేస్తా అన్నారు, అవునా కదా? గెలిస్తే వస్తాడు అన్న ఒకసారి చెప్పేదండి. అంతా కాదు, గెలిస్తే రావడం వేరు. ఇప్పుడు నార్మల్ గా అంతా వదిలేనా? ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరిని నేను లాగను, జగన్ చంద్రబాబు చూసుకుందాం. జగన్ నేను వచ్చి అది ఇస్తాను ఇది ఇస్తాను అంటాడు, అవునా కదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకుండానే ఇక్కడ ఆర్బన్లో 40 పడవలు ఎన్నో తగలబడిపోతే వచ్చి ఆర్థిక సాయం చేశాడా లేదా? అవునా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పదవిలో కూడా లేడు, అవునా కదా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అని కూడా చెప్పట్లేదు. నేను నార్మల్గా నాకు ఒక యువతగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు జగన్ సీఎంగా ఉండి ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ రోజు వచ్చి ఆర్బన్ వచ్చి చూసాడా లేదా? ఆర్బన్ వాళ్ళు ఆదుకున్నాడా లేదా? ఆదుకోలేదు. ఎంత సాయం అందిందన్న? ఒకసారి ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళని వెళ్ళి ఎంత గవర్నమెంట్ నుంచి మీకు ఎంత సాయం వచ్చిందమ్మా అని వెళ్ళి మాట్లాడదాం. వెళ్ళి అడిగిదామా ఎంత ఇచ్చారు? మా అయితే ఇస్తా అని చెప్పారు, కానీ ఇప్పుడు వచ్చి ఎక్కడికన్నా ఇచ్చారేమో వెళ్ళి మాట్లాడదాం, కనుక్కుందాం. ఇవ్వలేదు. ఎంత ఇచ్చారన్న? 10 లక్షలు ఇచ్చారా? ఒకసారి వెళ్ళి అడిగిదామా? అందరికి వచ్చినాయి. ఒకసారి ఎన్ని పడవలు కాలిపోయాయి? 40 పడవలు. ఎంతమందికి ఇచ్చారు అన్న? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. ఒకసారి ఆగండి. ఇక్కడ ఆడికి ఇక్కడ 5 బుర్రలు ఉన్నాయి. 5 బుర్రల్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందులో వైవి సుబ్బారెడ్డిని తీసుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి వైజాగ్ మొత్తం తిరుగుతాడు కానీ
అర్బన్లో కాలిపోయిన రోజు ఒక్కరోజు కూడా వచ్చి చూసాడా? విజయసాయి రెడ్డి అయ్యి ఉండొచ్చు, వైవి సుబ్బారెడ్డి అయ్యి ఉండొచ్చు. వాళ్ళిద్దరిలో కానీ ఎప్పుడు వైజాగ్ మాది, వైజాగ్ మేము అంత చేస్తే ఇంత డెవలప్ చేస్తా అంటారు. కానీ అక్కడ అంత తగలపోయిపోయినా వాళ్ళు ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఏదన్నా అంటే మేము వైజాగ్ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తాడు జగన్. మరి ఏం చేశాడన్న? మా యువత కోసం ఏం చేశాడు? అదే ఇప్పుడు కూటమి రాగానే వాళ్ళు ఏమంటున్నారంటే, కూటమి రాగానే మేము ఫస్ట్ సంతకం దేని మీద పెడతా అన్నారు? యువత రోడ్డు పైన అలా ఖాళీగా తిరుగుతున్నారు, మేము యువత కోసం మేము ఉపాధి కల్పిస్తాం అనేసి ఫస్ట్ మెగా డిఎస్సి పైన సంతకం పెడతా అన్నారు. ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు కూటమి రాగానే ప్రభుత్వం రాగానే మొదట సంతకం పెట్టేది మెగా డిఎస్సి పైన. ఇప్పుడు ఖాళీగా నా క్వాలిఫికేషన్ ఇంటర్, నేను నా ఇంటర్ క్వాలిఫికేషన్కి నేనే ఇలా అయిపోతుంటే నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసి కూడా రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు, రోడ్ల మీద ఖాళీగా తిరిగి అడుక్కునే బతుకవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఎంత కాదు, ఒక కాలేజ్ బయటకు వెళ్ళి ఆ కాలేజ్ బయట కొంతమంది డిగ్రీ చేసి బీటెక్లు చేసి వాళ్ళకి ఏం చేయాలో తోచక, ఆ క్వాలిఫికేషన్ ఏం చేయాలో తెలియక బయటకు వెళ్తే జాబులు రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత డబ్బుతో ఓన్గా ఏం చేయాలో తెలియక చెరుకు బడ్డీలు టిఫిన్ షాపులు పెట్టుకుంటున్నారు, డిగ్రీ బీటెక్లు చేసుకుంటారు. ఫైనల్గా రైట్ నో ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఏంటి? ప్రతి ఓటర్ కూడా ఇప్పుడు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఒక యువకుడిగా నువ్వేం చెప్తావు? నేను ఒకటి చెప్తానన్న యువకులందరికీ కూడా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనం జగన్ పరిపాలన చూస్తాం, అవునా కదా? సో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చిందో దాన్ని బట్టి మనం ఒకటి, ఇప్పుడు ఆ పార్టీ వచ్చి ఇంత డబ్బులు ఇస్తుంది, ఆ పార్టీ వచ్చి ఇంత డబ్బులు ఇస్తుంది కాదు. నువ్వు డబ్బులు లేకుండా నువ్వు ఏ రోజైతే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటావో ఆ ప్రభుత్వం నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆదుకుంటుంది, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నీ కట్టుబడికి మొత్తం కూడా వచ్చి ఆదుకుంటుంది. ఓకే, జనసేన పరిపాలన అయితే కొద్దిగా బాగానే ఉంది. మేమైతే మరి వంశీకృష్ణకి ఎక్కువ మెజారిటీ గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మేమైతే స్టేట్లో చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. కేవలం కులం ప్రాతిపాదికనైతే రాష్ట్రంలో రాజకీయాలు అయితే నడుస్తున్న పరిస్థితి. ఏ కులానికి సంబంధించిన నాయకుడికి ఆ కులపోలు ఓట్లేసి గెలిపిద్దామన్న ఆలోచనలు అయితే ప్రస్తుతానికైతే కులం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఈ పరిస్థితులు పోవాలంటే మన ముందున్న సవాల్ ఏంటి? సవాల్ అంటే ఏట్లేదు, మనం అంటే మన ఇష్టంతో వేస్తున్నాం ఓట్లు, ఇష్టంతో మామూలు తిరుగుతున్నాం, డబ్బుల కోసం ఆశపడడం అవన్నీ లేదు. ఇంతవరకు వచ్చాం. ఇక్కడ వాటర్ ప్లేట్ కూడా మనం తీసుకోలేదు. ఎందుకు వేస్ట్ అవంటే? కరెక్ట్ వంశీకృష్ణ ఉన్నారు ఇక్కడ మన ఎమ్మెల్యే, చాలా కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, అన్నింటికి చేస్తున్నారు. ఇక్కడైతే డబ్బుల కోసం అయితే ఆశపడిన కాదు ప్రజలు. మాకు ఇష్టం ఉంది, మాకు ఓట్లు ఉన్నాయి కానీ వేసుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు అభిమానం ఉంటుంది. ఇన్ని మంది చూసాం, ఇన్ని మంది రాజకీయం చూసాం, ఇన్ని మంది చూసాం, వైసీపీ మొత్తాన్ని చూసాం, అన్నీ వేస్ట్. ఇప్పుడు వైసీపీ 5 సంవత్సరాలు ఉన్నది, ఏది చేశారని ఒక్క మాట ఏది చేశారు? ఏది చేయలేదనా? ఏది చేశారు? ఒక మామూలు నువ్వు చెప్పని ఏది చేశారు? అవన్నీ ఎందుకని ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎవరికి? ఎక్కడ పేదలు రా బాబు? ఎవరు పేదల దగ్గరికి అసలు వెళ్ళాడు మనోడు? చూసాడా? అంతెందుకన్నా వైన్ షాపులు ఉన్నాయి అక్కడ. ఆ మందు ఒక నిమిషం, ఆ మందు బ్రాండ్లు అవి అవి చచ్చిపోతున్నారు. ఒకప్పుడు ఎంత మామూలు, ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు అదే 180 రూపాయలు క్వార్టర్. అది చూడండి, మాట్లాడు 230 రూపాయలు. ఎందుకు మందు పేదలేం తాగుతారు? ఎవరు తాగమన్నారంట, అది తాగకపోతే ఉండలేరు. మనోడు ఒక మాట ఇచ్చాడు, అధికారులు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అన్నాడు. ఏంటన్నాడు? బెల్ట్ షాప్ తీసాడా? ఇప్పటికీ తీయలేదు. బార్లు 24 గంటలు బార్లు ఉంటున్నాయి. వైన్ షాప్ తెల్లవారు 9 గంటలు, అయితే 11 గంటల వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఏటైపోలా? మంత చచ్చిపోతున్నారు చాలా మంది. ఒక బ్రాండ్లు బ్రాండ్లు మన సొంత బ్రాండ్లు తిప్పేస్తున్నారు, మనోడు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేస్తున్నారు. ఎందుకు అవి? బోల్డ్ మంది చనిపోతున్నారు మందులు. ఇప్పుడు కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ జనసేన పార్టీ కొన్ని సీట్లు కైవసం చేసుకుంటుందా? ఉంటుందన్న, పక్కా జనసేన పార్టీ వస్తుంది. పక్కా టీడీపీ జనసేన పార్టీ చెప్పండి. చెప్పు. పక్కా జనసేన పార్టీ వస్తుంది.